మనుషుడు మాట్లాడే ప్రతి మాట దాని ఫలం మనం అనుభవిస్తాం. నేను సందేశంలో ముందుకు వెళ్ళడానికంటే ముందు మీ అందరినీ ఉద్దేశించి దేవుని పిల్లలముగా మన నోటి నుండి వెలువడుతున్న ప్రతి మాట ఇప్పుడే జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తా. ఇక వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు దైవజనురాల గురించి చాలా బాగా చెప్పారు. ఇది 5th డెత్ యానివర్సరీ, ఇది సెలబ్రేషన్. వారు దాంపత్య జీవితానికి గుర్తుగా దైవజనులు రెవరెండ్ ప్రభాకర్ అయ్య గారు ఉండడం మనకు ఆశీర్వాదకరం. కుమార్తె కరుణమ్మ, వారి పిల్లలను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఇంత గొప్ప ఆధ్యాత్మిక తల్లులు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు, వీరందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక అమూల్యమైన కుటుంబ వ్యవస్థను ఆమె సంపాదించుకొని ప్రభువు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రభు నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నీతి మంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మనము బహుశా చాలాసార్లు మనం ఈ సందేశాలు విని ఉన్నాం. అసలు నీతిమంతుణ్ణి లేక నీతిమంతురాలును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారిలో నుండి మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? తద్వారా మన జీవితంలో మనకు కలిగే మేలులేంటో మనం తెలుసుకోబోతున్నాం. ఇక దానికంటే ముందు మీరందరూ మాట్లాడారు, అమ్మగారు మన మధ్యలో లేరు, అమ్మగారు మన మధ్యలో లేరు, అమ్మగారు మన మధ్యలో లేరు. ఇంకా అయ్యగారు అయితే ఏకంగా గుండెలు పగిలిపోయి ఏడ్చేశారు. అది చాలా కష్టమైన పని. ఫిజికల్గా మన మధ్యలో ఉండి దూరం, ఈ ఎడబాటు అనేది క్రైస్తవులముగా మీకు ఒక మాట చెప్తాను, ఇది మనము నిరీక్షణతో కూడుకున్న జీవితం. మరణం అంతం కాదు. క్రైస్తవుడికి మరణం అంతం కాదు. ఇంకొక మాట చెప్పనా, ఒక సంతోషకరమైన మాట మీకు చెప్తాను. మోషే దైవజనుడు ఏమంటారంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన రెసిడెన్స్ అక్కడ ఉంది. మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించినా, ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతికినా, ఎంత గొప్ప ఆధిక్యతలు, యోగ్యతలు కలిగి మనం ఉన్నప్పటికీ కూడా అవర్ రెసిడెన్స్ అక్కడ, మన నివాస స్థలం అక్కడ ఉంది. అందుకే మోషే 91వ కీర్తనలో అంటారు, అయ్యా ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాసం ప్రభు యొద్ద ఉంది. ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము, బాటసారులము. ఇంతలో కనబడి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో మనకు తెలియదు దేవుని బిడ్డలారా. అయితే మన ప్రారంభం, మన ముగింపు మన ప్రభువుకు తెలుసు. ఈ లోకంలో మనము యాత్రికులముగా ఈ లోకంలో ఎంతకాలం జీవించాలి, ఎన్ని రోజులు బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రజల మధ్య పుట్టాలి, ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించిన పనిలో ఎంతకాలం ఈ లోకంలో నివసించి మనం ఉండాలో ఆల్రెడీ దేవుడు నిర్ణయించి పెట్టేశాడు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, కోవిడ్ తర్వాత కూడా మనలో చాలామంది బ్రతికాం. మనకంటే యోగ్యులు, మనకంటే నీతిమంతులు, మనకంటే అన్ని విషయములలో ఉన్నత స్థాయి కలిగిన వారు కోవిడ్తోనే వారి జీవితం వెళ్ళిపోయింది. ఏమో తెలియదు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, మనం బలహీనతలలో, మనకు రోగాలలో మనము మంచమున బెడ్ రిడన్ అయిపోతున్నప్పుడు మంచి హాస్పిటల్, మంచి డాక్టర్ దగ్గర మనం వైద్యం పొందాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు.
వారి తండ్రి గారు హార్ట్ సంబంధించిన ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడి నుంచి డాక్టర్లు మా వల్ల కాదు, మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి కూడా వచ్చేసారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా చూడండి, వారు దాదాపు ఆ రాత్రి ఒకటే రోజు 4 హాస్పిటల్ తిరిగారు. చివరికి 4వ హాస్పిటల్లో వారు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఆపరేషన్ విజయవంతం అయిపోయింది, కానీ పేషెంట్ మృతి చెందాడు. ఆ కుమారుడి యొక్క, ఆ సహోదరుడి యొక్క కన్నీరు, అంగలార్పు మనం ఓదార్చడం ఎవరి వల్ల కాదు. అంటున్నాడు, అన్నా ఇంకా ఇంతకంటే మంచి హాస్పిటల్ను నా తండ్రిని చూపిస్తే నా తండ్రి బాగయ్యేవాడేమో, ఇంతకంటే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా గొప్ప వైద్యుని దగ్గర ఇంకా 10-20 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తే నా తండ్రి బాగోనేమో. ఏడుస్తూ ఉన్నాడు, గుండెలు పగులుతుంది. దైవజనుడిగా ఒక మాట చెప్పాను, తమ్ముడు, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఒక్క క్షణము కానీ ముందు, ఒక క్షణం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేము. ఎన్ని ప్రమాదాలైనా దేవుడు నిర్ణయించిన కాలంలో, ఇదిగో నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. మనమందరం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. కాబట్టి దేవుని నిర్ణయాన్ని మార్చడం మన వల్ల, మన ప్రయత్నాలు జరగవు అని చెప్పాడు. నిజమే దైవజనమా, ఈనాడు మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో పరిస్థితుల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో ఇరుకుల నుండి దేవుడు మనల్ని సంరక్షించి కాపాడి, ఇదిగో ఒక నిరీక్షణ మనకుంది, మా దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడు, నా దేవుడు నా పట్ల మేలు చేస్తాడు. అవును, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తనను ఆశ్రయించిన వారి ఎడల దేవుడు సిద్ధపరిచిన మేలు మన కొరకు దాచిపెట్టి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ఈ అద్భుతమైన గుంటూరు పరిమళ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూటమిలో కలుసుకున్న మనందరికీ ఒక అద్భుతమైన మాట దేవుడు జ్ఞాపకం చేయబోతుంటున్నాడు. అదే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని విశ్వసనీయత. చూడండి, దేవుడు ఒక మానవుడి ఎడల, ఇదిగో మన నివాస స్థలం అదే, అక్కడికే మనం వెళ్ళాలి. ఈ లోకంలో బాటసారులుగా, యాత్రికులముగా, పరదేశులుగా ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా కూడా ఆయాసము, దుఃఖము, వాటి వైభవం, ఈ లోకంలో మన జీవితం అస్థిరమైనది. దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, ఈ లోకంలో ప్రభువు కొరకు, అనేకుల ఆశీర్వాదం కొరకు అద్భుతమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించే అవకాశం ఉంటుంది. మీకు 2 క్లుప్తమైన విషయాలు మీకు గుర్తు చేస్తాను. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ఆశీర్వాదకరం, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, దీనిలో దేవుని నమ్మకత్వం ఏమిటి? ఇదిగో మన నివాస స్థలం అక్కడికే. మరి ఈ భూమి మీద జీవించి మరణించిన వారందరూ కూడా ప్రభువు దగ్గరికి నిత్యత్వం, మోక్షం, పరలోక రాజ్యం చేరుతారంటే బైబిల్ చెప్తుంది నో, అలాంటి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా, మరణించిన ప్రతి ఒక్కరు కూడా నిత్యము ప్రభువుతో ఉంటారా అంటే బైబిల్ అంటుంది లేదు. అపవిత్రులు, పాపముతో ఉన్నవారు, పాపముతో జీవించుచున్నవారు ఈ లోకంలో మరణిస్తే వారి జీవితం, ఇదిగో యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియజేస్తుంది 8-9 వచనాలలో, అపవిత్రులు వెళ్ళని మార్గం అది, అపవిత్రులు ఉండని మార్గము, పాపము చేయువారు ఆ మార్గములో, ఆ స్థలములో ఉండడానికి వీలు లేదు. అయితే ఒక మాట, ఈ లోకంలో మనము జీవించిన జీవిత కాలమంతా, ఈ లోకంలో మనం బ్రతికిన బ్రతుకు కాలమంతా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా, ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనము ఉన్నప్పుడు మన జీవితం మరి ముఖ్యముగా ఆయనతో ఉండే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, వింటున్నారా? ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్పగా జీవించినా, నిత్యత్వం, నిలువరమైన పట్టణం, నిలువరమైన రాజ్యం కొరకు నిత్యం ప్రభువుతో మనం ఉండాలి అని ఆశ కలిగినప్పుడు, ఇదిగో ఈ పాపస్థితి జీవితముతో, ఈ పాపముతో ఒకవేళ నేను మరణించినట్లయితే, మనము మరణించినట్లయితే ఈ పాపము ద్వారా దేవుని రాజ్యంలోనికి మనం చేరలేం, దేవునితో సదాకాలం మనం ఉండలేం. దేవుని గమ్యస్థానమైన, నిలువరమైన, నిత్యము నిలిచే, అసలు వాక్యం ఏమంటుందో తెలుసా? ఇక్కడ ఆయాసము, వైభవము కానీ అక్కడ దుఃఖము లేదు,
నిట్టూర్పు లేదు, మెడికల్ షాపు లేని రాజ్యంలోనికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఒకని జన్మదినము కంటే మరణదినం క్రైస్తవుల నిరీక్షణ. ఇది వాస్తవం దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. జన్మదినము కంటే మరణదినం మేలు. ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించిన పని ఈ లోకంలో తుదముట్టించి ఇంకా పని ఉందని సిస్టర్ కరుణ గారు మాట్లాడుతుంటున్నప్పుడు, అమ్మ ఉంటే పని కాదు, అమ్మ పని అయిపోయింది, దేవుడు పిలుచుకున్నాడు. నీతిమంతులారా తిరిగి ఆయన పిలుచుకుంటున్నాడు. మనుషులను ఆయనకి మంటికి మారుస్తున్న ఆ దేవుడు, ఇదిగో మీకు ఒక మంచి మాట చెప్పనా, నీతిమంతులే త్వరగా వెళ్ళిపోతున్నారు. మనం ఆలోచించదగవలసిన విషయం. ఈ భూమి మీద నివసిస్తున్న వాళ్ళు మనకంటే ముందు దేవుని సన్నిధికి చేరిన వారు మనకంటే నీతిమంతులు వారు. అందుకే వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం, గమనించండి దేవుని బిడ్డలారా, మనకు ఆశీర్వాదకరం. అందుకే మీరు ఒకసారి 90వ కీర్తన తీయండి. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయదము. 2 సందర్భాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ రాత్రికాలం ప్రభు మాటలు మనం వినడానికి మనం ప్రయత్నం చేయదము. ప్రభువా చూడండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చెప్పండి అందరూ ఆ మాట కొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. అక్కలు చెప్పట్లేదు అక్కడ. అమ్మా మా నివాస స్థలం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా, లేక జాబ్ కొరకు మీరు వెళ్ళినా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమని రాస్తారు? అడ్రస్. మీ రెసిడెన్స్ ఏమని రాస్తారు చెప్పండి? ఏమండి? టెంపరరీ అండి మనది. ఇక్కడ మన రెసిడెన్స్ ఇక్కడ స్థిరమైనది కాదు. మీరు చూడండి ఆ మాట, అదే 90వ కీర్తన మీరు వాక్యం చూడాలి దేవుని బిడ్డలారా. ప్రొద్దున్న మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. గడ్డి ఏ విధముగా ఉదయము చిగురిస్తుందో, పుష్పము ఏ విధంగా చిగురిస్తుందో, మానవ జీవిత కాలం అది ఎప్పుడు వాలిపోతుందో ఆయనకు తెలుసు, మన చేతిలో లేదు. నేను కొంతమందిని చూస్తాను, జగమొండిలు, కరోనా నుండి కూడా బయటపడ్డ వాళ్ళు. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు పోలేదురా, నాకు అనిపిస్తుంది వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళ కాదు. ఇందాక అమ్మగారి గురించి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆతిథ్యం ఇచ్చే విషయాలలో నేనైతే మంచి సాక్ష్యం విన్నాను అమ్మగారి గురించి. చాలా అద్భుతం. వింటున్నారు దేవుని బిడ్డలారా? కానీ ఎందుకు నాకు అనిపిస్తూ ఉంది, ఇంకా దుష్టులు, ఇంకా దుర్మార్గులు ఇంకా వర్ధిల్లుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు వారికి సువార్త ద్వారా వారు రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు యేసు నామమందు విశ్వాసం ఉంచితేనే అక్కడ మన రెసిడెన్స్ అక్కడికి వెళ్తాం. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఈ అద్భుతమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. ఆ మాట మీరు చూడండి. ఎందుకో తెలుసా? అదే 90వ కీర్తన 8వ వాక్యంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. వింటున్నారా దేవుని బిడ్డలారా? మన దోషములు, మన పాపములు ఆయన దాచిపెట్టాడు. ఈ లోకంలో మనం జీవించిన కాలం, ఈ లోకంలో పాపముతో జీవించినంత కాలం, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించకుండా, పాపానికి పరిష్కారం లేకుండా ఒకవేళ మరణిస్తే, ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం వినుచున్న చక్కగా వినండి ఈ మాటలు. క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఒకవేళ మరణిస్తే, ఆ నిలువరమైన పట్టణం దేవుని నివాస స్థలమునకు ఎవరు చేరరు. వింటున్నారా? ఎవరు అక్కడికి రారు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే ఆ దోషాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, నీ పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే ఈ భూమి మీద నివసించుచున్నంత కాలం మనం చర్చికి రావడం వెళ్ళడం కాదండి, నిజమైన కన్వర్షన్స్ జరగాలి. ఈ కడవరి కాలంలో చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, చర్చిలకు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ వారి జీవితాలలో రక్షణ కార్యాలు జరగడంలా, క్రీస్తును రక్తం ద్వారా కడగబడడం లేదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం లేదు. ఎవరు మాట్లాడినా చేతులెత్తితే రక్షణ జరుగుతుందా?
హృదయంలో మార్పులు జరగట్లే, వారి ప్రవర్తనలో జీవితాలు మార్చుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, అలా వస్తున్నారు వెళ్తున్నారే తప్ప రక్షణ కార్యాలు జరగట్లే. ఈ రాత్రికాలం ఇది ఒక చివరి లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ ప్రసంగం నీ జీవితానికి ఇదే ఆఖరి వర్తమానం కావచ్చు. నువ్వు మరలా నువ్వు వింటావో వినవో నాకు తెలియదు. నీ బ్రతుకును మార్చుకొని, నీ పాప స్థితిని విడిచిపెట్టి, నీ పాపపు ఒప్పుకోలు చేసి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఇదిగో యేసుతో పాటు నీవు ఆయన స్థలములో, ఆయన ఉండే స్థలములో, ఆయన స్థలం ఎలాంటిదో తెలుసా? ఇదిగో తన శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, హాస్పిటల్ లేదు, అసలు దేని గురించి టెన్షనే లేను, చింత లేని రాజ్యం అది. చెప్పండి ఆ మాట అందరూ. చింత లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మనందరి జీవితాలలో చింతలు. ఎందుకంటే ఈ భూమి మీద ఉంటున్న బ్రతుకు. అయితే ఒక దినం ఈ చింత లోకంలో నుండి చింతిస్తూ ఉన్నాం, ఈ లోకంలో బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. అయితే నేను ఒక మాట అంటాను, ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ టెంపరరీ. ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలో మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలు ఇవన్నీ తాత్కాలికమే. వింటున్నారా? ఒకరోజు క్రీస్తుతో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్దాం. క్రీస్తుతో ఉండబోతున్నాం. మీరు ఒకసారి ఆ మాట చూడండి. ఎవరు అక్కడికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు అన్నప్పుడు మనం యెషయా గ్రంథం తీయండి ఒకసారి. 53వ అధ్యాయము. మీరందరూ బైబిల్ తీసుకొచ్చుకున్నారా? ప్రతిసారి మీరు ఏం చేయాలో తెలుసు దేవుని బిడ్డలారా. 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయము చూడండి. దయచేసి మీ బైబిల్ చక్కగా తీసి, ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా బైబిల్ తీసి చదివి అలవర్చుకోవాలి దేవుని బిడ్డలారా. 35వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. నేను చదువుతాను, మీ క్షేమం నిమిత్తము నేనే చదువుతాను. 35వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. గమనించండి. అక్కడ దారిగానున్న రాక్ష మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం. అందరూ చెప్పండి ఆ మాట కొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైంది. ఈ లోకంలో మరణించిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళరు, దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక మాట చూద్దాం. మాకు చూడండి అక్కడ 9వ వచనం, విమోచింపబడిన వారే ఎక్కడుంటారు? క్రీస్తు రక్తం ద్వారా. మీకు ప్రారంభంలో చెప్పాను, క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన వారే ప్రభుతో ఉంటారు. ఈ లోకంలో చర్చిలకు వచ్చిన వాళ్ళు ప్రభుతో ఉండడానికి కాదు. మిగతా మోక్షము కొరకు తిరగని ప్రాంతాలు లేవు చాలామంది జీవితాలలో. నెమ్మది లేదు, సమాధానం లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ఒక విషయం మనకు అర్థం చేసుకోవాలి. మన నివాస స్థలం ఇక్కడిది కాదు. ఈ లోకంలో యాత్రికులం, బాటసారులం. మన నివాస స్థలం అక్కడ ఉంది. ప్రభుతో మన నివాస స్థలం. ఏడుపు లేదు, దుఃఖము లేదు, వేదన లేని రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం విమోచించబడాలి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. ప్రతి ఒక్కరు కూడా పాపమును ఒప్పుకొని పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. అందుకే 32వ కీర్తన తీయండి. మీరు కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. 32వ కీర్తన తీయండి. 32వ కీర్తన మొదటి వాక్యం చూడండి. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. విన్నారా? తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. దాన్ని దేవుని బిడ్డలారా, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందాలి. నీ జీవితంలో, మన జీవితంలో శరీరముతో చేస్తున్న ప్రతి పాపానికి ఈ భూ సంబంధంలోనే మరణము మనల్ని ఆవరించక ముందే మనము పాప క్షమాపణ జరగాలి. మరి ఎలా జరుగుతుంది ఆలోచించండి. పుణ్యక్షేత్రాలు తిరిగితే జరుగుతుందా? గొప్ప గొప్ప ప్లేసెస్కి వెళ్తే జరుగుతుందా? పుణ్యకార్యాలు చేస్తే జరుగుతుందా? నో. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన బలి పశువుగా సిలువలో నీ కొరకు, నా కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు. నా పాపం, పేతురు భక్తుడు అంటాడు, మన పాపం ఆయన మీద మోపబడింది.
నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. పాపం ఎంత తీవ్రమైనదో తెలుసా దేవుని బిడ్డలారా? మీకా భక్తుడు ఒక మాట అంటాడు. మీరు 6వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చూడండి. అయ్యా, నా పాపాన్ని బట్టి ఏమి తీసుకురావాలి నీ దగ్గరికి? నా పాపం పోవాలంటే నేను ఏమి చేయాలి? విస్తారమైన బలులు తీసుకురావాలా? విస్తారమైన తైలం తీసుకురావాలా? అది కూడా చాలదా? లేదంటే నా పెద్ద కొడుకుని తీసుకురావాలా? నా జ్యేష్ఠ పుత్రుని తీసుకురావాలా? నా పాపము అది చాలా తీవ్రతరమైనది. ఎలా నా పాపాన్ని నా పాపం నుండి విముక్తి కాగలను? లేదా ఆయన అంటారు, నా గర్భఫలమంతా, నాకు పుట్టిన బిడ్డలంతా తీసుకొచ్చి దహన బలిగా నీకు అర్పించాలా? నో, అలా జరగడానికి వీల్లేదు. మన బిడ్డలు, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు తీసుకొచ్చి మన పాపాన్ని కడుక్కోవడం మన వల్ల కాదు దేవుని బిడ్డలారా. వింటున్నారా? మన ద్వారా నిజానికి ఒక మాట గమనించండి, మనం ఏమి తెచ్చి మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాం? ఎటులా? బైబిల్ చెప్తుంది, లోకంలో ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే. ఈ పాపం పోవాలి అంటే మీరు రోమపత్రిక తీయండి దేవుని బిడ్డలారా. మీరు కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తారు. రోమపత్రిక ప్రాముఖ్యంగా మీకు 3 విషయాలు ఇక్కడ గుర్తు చేస్తాను. 3వ అధ్యాయం తీయండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనించండి. 10వ వచనం చదవండి ఒకసారి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడునూ లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. మరి ఎలా? ఇప్పుడు మనమేమో నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మరి ఎలా? నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఇప్పుడు ఈ మెమోరియల్ సర్వీస్లో, ఈ జ్ఞాపకార్థ కూటంలో నీతిమంతుణ్ణి లేక నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం అవుతుంది. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు. బైబిల్ మనకు ఎప్పుడైనా అర్థం కాకపోతే ఆ కింది భాగమైన, ఆ పై భాగమైన, లేదా మరొక చోట యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట, ఇవి 2 క్లబ్ చేయాలి. ఈనాడు సంఘాలకు అది తెలియట్లా. ఈనాడు ప్రాస్పారిటీ గురించి బోధించినంత బోధలు పాపాన్ని ఖండించడంలే. పాపం విషయంలో ఏమాత్రము పట్టి జగముండి ఉంటే బాగుండేది అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు. ఆ తల్లి వేసిన పునాది, ఆ తల్లి చేసిన ప్రయాస, ఈనాడు అద్భుతమైన పరిచర్య ఈ మహానగరంలో ఇంకా నిలబడి ఇంకా కొనసాగుతుంది అంటే వారి ప్రయాసే, ఇది వారి ఫలమే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. బైబిల్ ప్రకారం నీతిమంతుని లేక నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అగునప్పుడు, అలా అన్నప్పుడు మన జీవితంలో బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా ఏకముగా. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సింది లేదు. ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతూ ఉన్నారు. స్థిరం లేదు, విశ్వాసంలో స్థిరం లేదు, భక్తిలో స్థిరం లేదు, ఆత్మీయతలో స్థిరం లేదు, వాక్యములో స్థిరం లేదు. దేవుని బిడ్డలారా, రాజీ పడుతున్నారు పాపముతో. అందుకే బైబిల్ తెలియజేస్తుంది ప్రతి మనుష్యుని పాపం కడగబడాలి. ఎలా జరుగుతుందో తెలుసా? 22వ వచనాన్ని చదవండి మీరు, రోమీలకు రాసిన పత్రిక. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది. విన్నారా? అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై. విన్నారా? ఆ మాట చెప్పండి అందరూ. నా పాపాన్ని నా క్రియల ద్వారా పోడగొట్టుకోలేను. నా యేసు నా కొరకు రక్తం గార్చాడు, నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా యేసు నేను పొందవలసిన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు ఆయన యందలి విశ్వాసము ద్వారా. అదే మీరు 26వ వచనం చదివితే, యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ప్రతి పాపము రక్తము యేసుక్రీస్తు వెల చెల్లించాడు, ఆయన రక్తము గార్చాడు. ఈ సత్యం మనకు అర్థమైనప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. నీ కొరకు నీ ఉండే స్థలములో, మనముండే స్థలం ఆయన తీసుకున్నాడు, మన స్థానం ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఇది గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. ఎన్నటెన్నటికీ మనం నీతిమంతులుగా మార్చబడలేం. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడంటే ఇదిగో అది దేవుని నీతి.
క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడి యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చూడగలిగితే హేబేలు మరణించి కూడా మాట్లాడుతున్నాడు. వింటున్నారా? నీతిమంతుడు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడగలడు. ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అది క్రీస్తు దయా దాక్షిణ్యం ఆయన కృప వలన తప్ప. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలం ఇంత గొప్ప రక్షణను మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం? ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. పాపం ఒకవేళ నా జీవితంలో పాపమును పరిష్కారము జరగకుండా, పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా, క్రీస్తు యేసునందలి విశ్వాసము క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడకుండా ఈ లోకములో నిన్ను మరణించేస్తే, వాక్యం అంటుంది అపవిత్రులు అక్కడికి వెళ్ళలేరు, పాపులు అక్కడికి వెళ్ళలేరు. మన పాపాన్ని, దోషాన్ని, మన అతిక్రమాలను ఆయన భద్రపరిచాడు. తీర్పు తీరుస్తాడు. ఒకరోజు తీర్పు తీరుస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. తల్లి అమ్మగారు గొప్ప సాక్ష్యం. ఏమని చెప్పాలి? క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఉద్యోగరీత్యా ఒకవైపు సవాళ్ళు, కుటుంబం, 2 పిల్లలు, సేవ. అమ్మగారికే జగముండి అని అయ్యగారు పేరు పెట్టేస్తే ఇప్పుడు అయ్యగారికి ఏమని చెప్పాలి మనం? ఆ హృదయ వేదన మనకు అర్థం కాదు దేవుని బిడ్డలారా. ఆ గుండె చప్పుడు మనకు అర్థం కాదు. అందుకే నీతిమంతులు ఎలా కాగలడు? బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడితే తప్ప నీతిమంతులు కాలేరు. అది అసంభవం. ఇది దేవుని విశ్వసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. నీ కొరకు, నా కొరకు ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు. గడ్డం పెరికి వేశారు, వస్త్రాలు తీసేశారు, అవమానాన్ని భరించాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నీకు నాకు పాపం నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి. క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఈ నీతిమంతులుగా తీర్చబడిన అమ్మగారు మన మధ్యలో లేరు. వింటున్నారా? అమ్మగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బైబిల్ ప్రకారం 3 విషయాలు మీకు చెప్తాను. మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు చూడగలిగితే ఒకసారి చూద్దాం. 11వ వచనాన్ని చదవండి దయచేసి. లాజరు అప్పటికే రోగి అయి మృతి పొందినప్పుడు ఆ సమాచారం మరియా, మార్తా యేసయ్యకు చేరవేశారు. యేసయ్యకు చేరవేసినప్పుడు ఆయన కొన్ని రోజులు అక్కడే ఆగే 11వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఆ మాట చెప్పండి అందరూ. అలా చెప్తారేంటండి? మన అమ్మగారైన గుంటూరు పరిమళ తల్లిగారు ప్రభువునందు అంటే చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మరణమని మనం అనుకుంటున్నాం, కానీ బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తల్లి నిద్రిస్తుంది. ఎప్పటి వరకు? ఈ నిద్ర ఎప్పటి వరకు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, ఇదిగో సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం మీకు ఒక సత్యం చెప్తానన్నాడు. ఏంటా సత్యం తెలుసా? ప్రభువు ఇదిగో క్రీస్తు నందు మృతులైన వారిని తిరిగి ఆయనతో లేపుతాడు. అందుకే లాజరు దగ్గరికి వచ్చేసి, లాజరు బయటికి రా, లాజరును లేపిన రీతిగా ఒకరోజు గుంటూరు పరిమళ తల్లిగారిని మనం ప్రభువు మధ్యాకాశములో క్రీస్తు నందు ఉండి మృతులైన వారిని దేవుడు లేపుతాడు. అర్థమవుతుందా? ఈ నిద్ర మరణమని మనం అంటున్నాం, కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు మరణించట్లేదు, ఎడబాటు నిద్రపోతుంది. ఆయన వస్తాడు మధ్యాకాశంలోనికి, సమాధులు తెరవబడతాయి, మృతులైన వారందరూ
లేస్తారు. ప్రభువు లేపుతాడు. లేపేం చేస్తాడు? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తల్లి నిద్రిస్తుంది, శాశ్వత నిద్రలోనికి. ఇప్పుడు దుఃఖం తెలియదు, బాధ తెలియదు. ఇంత ప్రయాసపడుతున్నారు కదా, ఇందాక కూతురు సిస్టర్ కరుణ సిస్టర్ చెప్పిన రీతిగా ఇంత వైభవం, ఇంత దుఃఖం, ఈ వేదనంత తల్లికి తెలియదు. స్లీప్లో ఉంది. ప్రభు ఒక దినం లేపబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కొంచెం గట్టిగా, కొంచెం పెద్దగా. ప్రభువు లేపిన తర్వాత మీరు అదే తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, సజీవులమై నిలిచి ఉండు మనము సదాకాలము ప్రభువుతో ఉండబోతున్నాం. గట్టిగా చెప్దామా? ఎప్పటి వరకు? ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? మీరే చెప్పారు, 70-80. మా నాన్నమ్మ 104 సంవత్సరాలు బ్రతికింది. ఆ ముసలి ఎట్లా బ్రతికిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వింటున్నారు దేని బిడ్డలారా? ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా మన నివాస స్థలం అక్కడికి వెళ్ళాలంటే రక్షణే మనకు మార్గం. ఇంకా అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అయితే నిద్రించిన వారి గురించిన 3 విషయాలు. వారు మరణించలేదు, నిద్రించారు. అందుకే క్రైస్తవులు ఎందుకు బరియల కొరకు ఎందుకు పోరాడతారో తెలుసా? సమాధి పెట్టెలో పెట్టి అంతిమ సంస్కారం బాగా జరగాల, ధర్నాలైనా చేస్తారు. ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికినా అదే 6 అడుగులు. పేదింటోడికైనా గొప్పింటోడికైనా, క్రైస్తవుడికైనా క్రైస్తవేతుడికైనా, ఈ లోకంలో స్త్రీకైనా పురుషుడికైనా, ఏ కమ్యూనిటీ అయినా, నువ్వు తల నుండి వచ్చినా కాళ్ళ నుండి వచ్చినా పోయేది 6 అడుగుల గోతులోనికి. అందుకే అబ్రహాము భార్య అయిన శారా మరణించినప్పుడు హేతుకుమారుల దగ్గరికి వెళ్ళి, అరే నా భార్య చనిపోయింది, కొంచెం సమాధి కొరకు స్థలం ఇవ్వండి అంటే వారు అన్నారు తెలుసా? అయ్యా అబ్రహామా, మా మధ్యలో నీవు మహారాజులాగా బ్రతికావు. ఎలా బ్రతికాడు? పెద్దగా చెప్పాలి. అబ్రహాం ఎలా బ్రతికాడు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అలా బ్రతికినప్పుడు, ఆయన మనకు మాదిరిగా ఉన్నప్పుడు, మన పితరుడైన అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అయినప్పుడు, ఆయన పిల్లలముగా, ఆయన వారసత్వముగా మనం ఎలా బ్రతకాలి? చెప్పరండి గట్టిగా, పెద్దగా చెప్పాలి. మరి ఎప్పుడు చూస్తారు ఏడుపు కొట్టినట్లు చేస్తారు, ఎప్పుడు ఏడ్చినట్టు చేస్తారు. క్రైస్తవులు వస్తే ఇదే సమస్య. ఈ చింతలు విడవవు. దేవుని బిడ్డలారా, ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో, ఎలా చేయాలో నా ప్రభువుకు అన్నీ తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభువుకు తెలుసు. ఆయనకు నిన్ను ఎలా నిలబెట్టాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఎప్పుడు వాడుకోవాలో, ఎలా చేయాలో. పైన బిల్డింగ్ వేశారు కదా, ఇది ఎప్పుడు ప్రతిష్ఠ జరగాలో ఆయన ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటున్నారా? కాబట్టి మహారాజులుగా బ్రతకాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజక సమూహం మనం. గట్టివారం కాదు, గట్టివాళ్ళం. చెప్పండి, గట్టిగా బ్రతకాలి. క్రైస్తవుడు లోకాన్ని వెలిగించాలి. క్రైస్తవుడు లోకానికి దివిటిగా ఉండాలి. క్రైస్తవుడు లోకాన్ని ప్రభావితం చేయాలి. ఎలా బ్రతకాలి? అబ్రహాము, మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మహారాజులుగా బ్రతికాడు. క్రైస్తవుడు సేవకుడు మహారాజులుగా బ్రతకాలి. దేవుని పిల్లలు, దేవుని సంఘం మహారాజులుగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇదిగో ఈ రాత్రి కాలం నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం, చెప్పండి, ఆశీర్వాదకరం. ఇప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? అమ్మగారు మెడికల్ లైన్లో బాగా పనిచేస్తారని జ్ఞాపకం చేసుకోవాలా? లేక ఇందాక సిస్టర్ కరుణ గారు చెప్పిన రీతిగా బాగా ఆతిథ్యం ఇచ్చిందని చెప్పింది జ్ఞాపకం చేసుకోవాలా? ఆమె వండిన చేపలు జ్ఞాపకం చేసుకోవాలా? చేసిన పని జ్ఞాపకం చేసుకోవాలా? బైబిల్ ఏమంటుంది? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుని కూడిక మనకు ఎలా ఆశీర్వాదం అవుతుంది? ఒక వ్యక్తి జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన 3 విషయాలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3 విషయాలు. బైబిల్ తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28-29 వచనాలు మీ క్షేమం కొరకు నేనే చదువుతున్నాను. దయతో మీరందరూ బైబిల్ తీయాలని నా ప్రయాస, నా ఆరాటం, నా ప్రార్థన అయి ఉన్నది. 28-29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియని వారితో చెప్పెను.
విన్నారా? ఈ లోకంలో తల్లిని కానీ లేక మనకంటే ముందు నిద్రించిన మన పితరులలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వారి క్రియలు. ఏ క్రియలు? వారు ఏ ఉద్యోగం చేశారా, ఏ పనులు చేశారా, ఎలా బ్రతికారా, అది కాదు 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 కాదు. బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసునందు వారు ఎలాగ విశ్వాసం ఉంచారు, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారు దేవుని బిడ్డలారా? అందుకే వారు ఎలా జీవించారో ఈ మధ్యలో చాలామందికి అలవాటు అయిపోయింది. రక్షణ లేని వాడికి కూడా క్రీస్తునందు మృతులైన వారు ధన్యులనే మాట రాస్తారు. అది తప్పు, రాయకూడదు. అందుకే ఆ బండలు రాయించే చెక్కేవాడు ఏం చేస్తాడంటే అన్ని ప్లేట్లు రెడీ చేసి పెడతాడు. అయ్యా సెలెక్ట్ చేసుకోండి. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఈ లోకంలో ఒక వ్యక్తి జీవించిన జీవిత కాలంలో విశ్వాసం ఎలా? విశ్వాసం అంటే ఏంటి? కనబడదు, తెలియదు. దేవుడు మనం చూడలేము, ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి కనబడుటలేదు మనకు, అయితే అవి ఉన్నవి. అమ్మగారి జీవితంలో ఉన్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరుల జీవితాలలో విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రియలలో ప్రాముఖ్యంగా ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నాం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు మహాశయుడు అంటాడు, ఇదిగో నా విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఎలాగ విశ్వాసంలో ఎలాగ మాదిరిగా నడిచారో జ్ఞాపకం చేసుకోవాలి. వారి విశ్వాస్యతను మనం జ్ఞాపకపరుచుకోవాలి. క్రీస్తుతో వారి నడక, విశ్వాసమందు వారి స్థిరత్వం, కదలకుండా శ్రమలు. అయ్యగారు ఎన్ని శ్రమలండి పరిచర్యలో, ఎంత దుఃఖమండి. ఈనాడు ఇంత గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరుగుతుందంటే దీని వెనక శ్రమ పడకుంటేనే వచ్చిందంటారా? చెప్పరండి, ఎంత కన్నీరు. ఇందాక మాట్లాడుతూ ఆనాడు ఉపవాస ప్రార్థన, ఇప్పుడు మీరేం చేయాలి? ఎక్కువ చేయాలి. మాదిరి ఉంచిపోయారు. క్రీస్తు తన అడుగు జాడల యందు మనము నడవడానికి క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయారు. క్రీస్తును నమ్ముకున్న, క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన తల్లి గుంటూరు పరిమళ గారు సంఘమంతటికి ఇదిగో ఆత్మీయ ఇంతమంది బిడ్డలను కన్నారు కదా వాక్యం ద్వారా, మాదిరి ఉంచిపోయారు. వారి విశ్వాసాన్ని చూస్తూ క్రీస్తులో ఎలా విశ్వాసంలో ముందుకెళ్ళారు. పరిస్థితులు విరోధముగా ఉన్నా, పరిస్థితులు సరిగ్గా సహకరించకపోయినా, ఎప్పుడు పరిస్థితులు సహకరించవండి. గుర్తుంచుకోండి, క్రైస్తవుడిగా ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకున్నావో నీ విశ్వాసం సవాలు, పరీక్షించబడాలి. నీ విశ్వాసం, పోరాటాలు వస్తాయి. అయితే క్రీస్తు యందు నమ్మకం ఉందంటారా? క్రీస్తు నీకు కష్టాలున్నప్పుడు, బాధలున్నప్పుడు, ఇరుకులున్నప్పుడు, ఇబ్బందులున్నప్పుడు, సమస్యలున్నప్పుడు, కుదరని రోగం ఉన్నప్పుడు దేవుని చెంతకు వచ్చేసి ప్రభువా నాకు సహాయం చేయమంటే దేవుడు ఒక ప్రామిస్ ఇస్తాడు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా దయచేయగలడని నమ్మి మన విశ్వాస జీవితంలో మనం ఎన్నడూ కూడా విశ్వాసంలో బలహీనులు కాక. అందుకే వాక్యంలో రాయబడింది అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాలేదు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇంకా లోతుగా నేను ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు. మిమ్మల్ని చూస్తే త్వరగా ముగించాలి అని అనిపిస్తుంది. మంచి వాళ్ళు మీరు, ముగిస్తాను. వింటున్నారా దేవుని బిడ్డలారా? విశ్వాసాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వసనీయత. ఒక మాట చెప్పనా? దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. అందరూ ఆ మాట చెప్పండి. దావీదుకు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఇదిగో దావీదా, నీ గర్భమున పుట్టిన నీ కుమారుడు సొలొమోను ఉన్నాడు కదా, అతనికి ద్వారా మందిరాన్ని కట్టిస్తాను. ఇవన్నీ సమకూర్చావు, బాగానే ఉంది. నా మాట నీ కుమారుడి ద్వారా నెరవేరుస్తానని ప్రభు చెప్పాడు. సొలొమోను ఏమంటాడు? ఒక మాట మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం తీయండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు ఆయన సజీవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రియ సంగమా, దేవుడు మాట ఇచ్చి కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు వాక్యము ద్వారా, సేవకుల ద్వారా. ఆ మాటను గట్టిగా పట్టుకోవాలి.
సాల్మన్ అంటున్నాడు, అయ్యా నా తండ్రి కాలంలో నా తండ్రికి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడవు నీవు, అందును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాను. గట్టిగా చెప్దామా, కొంచెం చెప్దామా? ఈనాడు ఈ రాత్రి కాలం దేవుని సంగమా, మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువు ఉన్నాడు. మరి ఆయన పైన మన విశ్వాసం ఉండాలి కదా. తల్లి విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ. మొట్టమొదటి విశ్వాసం. ఇక రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు తీయండి, 11వ అధ్యాయం. ఇక రెండవది ఏమి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి కొన్ని మాటలు మీ క్షేమం కొరకు చదువుతున్నాను, గమనించండి. 11వ అధ్యాయము 13 నుండి చదువుతున్నాను. మీ భాగాన్ని బైబిల్ ఖచ్చితంగా తీయాలి. వీరందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి, అందరూ చదువుదామా, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారు కాదా. స్వదేశము కొరకు, సొంత దేశము కొరకు, నిరీక్షణ కలిగిన పట్టణము కొరకు. అందుకే అబ్రహాము జీవిత కాలం అంతా కూడా గుడారాలు వేసుకుంటే బ్రతికాడు. ఎందుకో తెలుసా? ఈ గుడారము ఇది శాశ్వతమైనది కాదని గుర్తు చేయడానికి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా మీరు గుర్తుంచుకోండి. అందుకే మొట్టమొదటిది విశ్వాసం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుణ్ణి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. రెండవది నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? మన నిరీక్షణ అక్కడ ఒక దినం ప్రభువుతో ఉంటాం. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఇక ఉండవు. వేదన ఇక ఉండదు, చింతలు ఇక ఉండదు, దుఃఖం ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా, ఎలా బ్రతికినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, జడ్జి అయినా, బంట్రౌత్ అయినా, ఎక్కడికి వెళ్ళాల్సింది? అక్కడ మన నిరీక్ష. అది మన నిలువరమైన, మన పర్మనెంట్ అడ్రస్. తెలుసా మీకు? మీరు చాలా రాస్తారు. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ ఏది రాస్తారు మీరు? రెండు ఒకటే, సేమ్ అని రాస్తారు. రాస్తారా? సేమ్ కాదు, ఇది ప్రెజెంట్ అడ్రస్ మనకు. సంగమా, ఇప్పుడు ఎవరైనా రాస్తే, అప్లికేషన్ ఫిల్ చేస్తే మీరు మార్చుకోవాలి, ఇది ప్రెజెంట్ అడ్రస్. పర్మనెంట్ మనది అది. అందుకే అక్కడ నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది నిరీక్షణ దేవుని పట్ల. ఆ తల్లి ఏ విధంగా నిరీక్షణగా ఎదురు చూసి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంత సంఘం కట్టబడింది. స్తోత్రం చెబుదామా గట్టిగా? ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఫలాలు మీరు అనుభవిస్తున్నారు. ఎంత భాగ్యవంతులు తెలుసా మీరు? సొలొమోను దగ్గరికి షేబాదేశపు రాణి వచ్చేసి, అబ్బా ఎంత భాగ్యవంతులండి, మిమ్మల్ని చూస్తుంటే, మీ ఆరాధన చూస్తుంటే, దైవజనులు చూస్తుంటే, అసలు నేను చూసింది విన్నది ఏమన్నది షేబాదేశపు రాణి? సగమైనను లేదే. ఎంత భాగ్యం, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యత. వింటున్నారు దేవుని బిడ్డలారా? నిరీక్షణను మనం జ్ఞాపకపరుచుకోవాలి. మన నిరీక్షణ ఇదిగో, ఖచ్చితంగా ప్రభువు రాబోతున్నాడు. మధ్యాకాశంలో సంఘం ఎత్తబడబోతుంది. సంఘము రూపాంతరము చెంది సజీవులమైన మనము ఆయనతో కొనిపోబడబోతున్నాం. ఆ నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎక్కడ బ్రతికినా గుర్తుంచుకోండి, నిలువరమైన పట్టణం అది, పర్మనెంట్ అడ్రస్ మనది అది. అక్కడనే మన అడ్రస్, అది గుర్తుంచుకోవాలి. దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. అదే 13వ అధ్యాయం. కొంచెం పైకి తిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం ఒకసారి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును పెద్దగా ఏం చేయాలి? వారి యొక్క ప్రవర్తన, వారి ప్రవర్తన ఫలం. దేవుని బిడ్డలారా, ఎలా నడుచుకున్నారో, ఎలా మాట్లాడారో, ఎలా ముందుకు సాగారో, టాప్ టు బాటమ్. వింటున్నారా? ఒక మాట మీకు చెప్తాను. వాళ్ళు ఎలా నడుచుకున్నారో మీరు నడుచుకోవాలంటే, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ప్రజలందరూ చదువుతున్న పత్రికలం మనం. అమ్మగారు ఎలా ఉన్నారు అంటే, మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ విశ్వాసం, మీ పరిశుద్ధత, మీ జీవిత విధానము, ఆమె వేసిన బాట మనలో, మీలో మన ముఖ్యంగా కనబడాలి దేవుని బిడ్డలారా. అందుకే ప్రవర్తన ఫలం, టాప్ టు బాటం. బోధించడం ఏముందండి?
అందరూ మాట్లాడతారు. బోధకు బ్రతుకుకు సంబంధం లేకపోతే వేస్ట్ జీవితం. వింటున్నారు దేవుని బిడ్డలారా? మన లైఫ్లో అదే గుర్తుంచుకోండి. మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, మన ప్రవర్తన క్రీస్తును నమ్ముకున్న తర్వాత అందరూ చూస్తారు మనల్ని. మీరు గుడికి వెళ్ళేవాడిని, టెంపుల్కి వెళ్ళేవాడిని, ఏంట్రా నువ్వు ఇలా బ్రతుకుతున్నావు ఎప్పుడైనా ఎవరైనా అంటారా? ప్రశ్నిస్తారా? మసీదుకి వెళ్ళిన వాడిని, నమాజ్ చేసుకునే వాడిని ఎవరైనా అంటారా? ఏంట్రా నీ లైఫ్ ఇలా ఉంది? క్వశ్చన్ చేస్తారా? క్వశ్చన్ చేసేది క్రైస్తవుడి కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావురా, ఏంటి నీ ప్రవర్తన అంటే. చర్చికి వెళ్ళే వాళ్ళు సత్యం మాట్లాడతారు. చెప్పండి. చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు మాదిరిగా ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు నిలువరమైన స్థలం కొరకు, పర్మనెంట్ అడ్రస్ కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసంతో వారు సాగిపోతూ ఉంటారు. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళలో ఒక విషయం మనకు అర్థమవుతుంది. చర్చికి వెళ్ళే వాళ్ళు లోక సంబంధులు కాదు, లోకంలోని పైకి తీయబడ్డారు, వేరు చేయబడిన వారు, వేరుబాటు జీవితం కలిగిన వారు. వింటున్నారు దేవుని బిడ్డలారా? నేను కామనే పెట్టాను. ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఇంకా కొనసాగిస్తాడు. అనేకమైన విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మరణం ఇది నిద్ర. దేవుడు ఒకరోజు లేపుతాడు. సదాకాలం ఆయనతో ఉంటారు. వింటున్నారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే విషయాలలో 3 విషయాలు మనం చూసాం. వారి విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎడల వారికి ఉన్న నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా బిడ్డల హృదయాలలో నీరు కట్టిన తోట వలె నాటబడుటకు మీరు సహాయం చేయండి. ఇంకా మారు మనసు రక్షణ లేకుండా ఎంతమంది ఈ మాటలు వినుచున్నారు ప్రభా. ఇదిగో ఈ రాత్రి కాలమే వారి జీవితంలో రక్షణ కార్యం మీరు జరిగించండి. మరొకసారి ప్రభా, సంఘాన్ని, దైవజనులను నీ చేతికి అప్పగించుకుంటున్నా. మీరు ఇచ్చిన గొప్ప తరుణము కొరకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, బిడ్డల జీవితాలలో ఒక ప్రత్యేకంగా నీ కొరకు అయ్యా నిలవరమైన పట్టణం మాది ఇక్కడ కాదు ప్రభువా, అక్కడే మా పౌరస్థితి పరలోకమందుంది ప్రభువా. దాని కొరకు మేము ప్రయాసపడి బ్రతుకుటకు సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.